ఎక్కువ ఉంటుంది డివోషనల్ ఫిల్మ్ అని. కానీ సెన్సార్ సర్టిఫికేట్ యూఎస్ సర్టిఫికేట్ వచ్చింది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఎగువీగా ఉన్నాయని చెప్పి అన్నారు. అవి వాంటెడ్లీ కావాలని పెట్టారా లేదంటే సినిమాకి అవసరం? ఐ హ్యావ్ టు క్రియేట్ యాక్షన్. ఓకే, ఐఎమ్ మేకింగ్ ఎ కమర్షియల్ మూవీ. నేను డాక్యుమెంటరీ తీయట్లేదు. నాకు డబ్బులు కావాలి, నేను డబ్బులు ఖర్చు పెట్టేదే డబ్బులు ₹1 మిగులుతుందన్న ఆశతోనే చేశాను. సో జనాలకి ఇంట్రెస్టింగ్గా ఏది ఉంటుందన్న ఆశతో మేము అనుకొని మేము అది క్రియేట్ చేసాం, యాక్షన్ సీక్వెన్సెస్ అని. బికాజ్ ఐ బిలీవ్ యాక్షన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. వీడు ఒక ఆటవికుడు, వీడ్ ఇస్ అ బిగ్ వారియర్. సో దానికోసం అది పెట్టాం. అండ్ ఆఫ్కోర్స్ మేబీ మేమేమో కొంచెం శృతి మీద కొంచెం ఎక్కువ బ్లడ్ చూపించామేమో, దానివల్ల UA-13 ఇచ్చారు. తర్వాత ఇంకొక క్వశ్చన్ అండి, అంటే భక్త కన్నప్ప నుంచి కన్నప్ప టైటిల్ వచ్చింది కదా, తిన్నడు పేరు అయింది. సో కన్నప్ప టైటిల్ ఎందుకు వచ్చింది అన్నది జస్టిఫికేషన్. రేపు సినిమా చూసినప్పుడు తిన్నడు, అతను ఒరిజినల్ పేరు తిన్నడు, తెలుగులో తిన్నడు అని పెట్టుకున్నాం. అది అతను కన్నప్పగా ఎలా మారాడో, అతనికి ఎవరు నామధేయం చేశారనేది రేపు సినిమాలో మీకు తెలుస్తుంది. విష్ణు గారు ఆల్ ది బెస్ట్. తర్వాత నిన్న GST రైట్స్ జరిగాయని చెప్పి కొంచెం న్యూస్ వచ్చింది. ఇక్కడ గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఉన్నారా? ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు, జీవి మీరందరూ ఉన్నారు, బడ్జెట్ అంటారు. ఆ రోజే చెప్పా, నీకెందుకు ఇవన్నీ, ఎందుకండి వదిలేయండి అన్న. లేదు చెప్పు అన్నాడు. చెప్పాను, నిన్న వచ్చి నా ఆఫీస్లో కూర్చున్నారు GST వాళ్ళు. విష్ణు గారు ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా తిన్నడు ఎక్కడైతే పుట్టి పెరిగాడో మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. అవునండి. సో ఆ పాత్ర గురించి మీరు తెలుసుకున్నప్పుడు, ఈ సినిమా చేసినప్పుడు, ఇంతమంది స్టార్స్తో పనిచేసినప్పుడు, ఈ సినిమా నుంచి ఒక యాక్టర్గా, యాజ్ ఏ హ్యూమన్గా ఏం నేర్చుకున్నారు మీరు? ఏం తెలుసుకున్నారు లైఫ్ గురించి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. జీవితంలో ఎక్కడో ఒకసారి ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. దేవుడు ఉంటే ఇలాగ చేస్తాడా అని. ఆ క్వశ్చన్లో ఇంచి మళ్ళా పుట్టేదే అసలైన భక్తి. చిన్నప్పటి నుంచి మనందరం భక్తులుగానే ఉంటాం, కానీ సమ్వేర్ డౌన్ ద లైన్ విల్ క్వశ్చన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అసలు దేవుడే లేడు అనుకుంటాం మనం. అది ఎవరైనా మనకు దగ్గరున్న వాళ్ళు ఎవరినో పోయినప్పుడైనా, లేకపోతే ఇబ్బంది కలిగినప్పుడైనా, మనం కష్టపడింది ఫలితం రాలేనప్పుడైనా, ఇవన్నీ దాటినప్పుడే మనకు భక్తి వస్తుంది. కన్నప్ప రాసేటప్పుడు నాకు ప్రాబబ్లీ నేను ఆ కథలో లీనమై నేను రాసుకుంటూ వచ్చాను కానండి. సినిమా అంతా అయిన తర్వాత ఎడిట్ రూమ్లో చూసుకున్నప్పుడు, అప్పుడు దాకా నేను చేస్తున్నాను అనుకునేవాడిని. నేను అందరినీ న్యూజిలాండ్ తీసుకెళ్తాను. ఎడిటింగ్ రూమ్లో చూసిన తర్వాత, నేనా ఇది చేసింది కాదు, ఇది శివాజ్ఞతో శివలీలతోనే చేశాను. ఇది నేను సోలోగా విష్ణు మంచు కాదు చేసింది, ఇది ఆయన బ్లెస్సింగ్స్తో చేసింది అని వెరీ స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. నిన్నటితో 12 జ్యోతిర్లింగాలు తిరిగేశాను. నా లైఫ్లో ఇప్పుడు పాజిటివిటీ తప్ప ఇంకా ఏదీ లేదు అని అది వెరీ స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. నేను ఇప్పుడు ఈరోజు టికెట్లు కూడా 24 గంటల్లో నా సినిమాకి ఇంత 1,00,000 చిల్లర టికెట్లు అమ్ముడుపోయాయంటే ఇది శివలీలాగే భావిస్తున్నాను నేను. ఇంకొకటి విష్ణు గారు, కృష్ణంరాజు గారు చేసిన సినిమాలో, అంటే కృష్ణంరాజు గారు ఇంతకుముందు చేసిన భక్త కన్నప్ప తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఆయన వారసుడు మీ సినిమాలో రావడం అనేది కూడా అది కాకతాళీయంగా అదృష్టం అండి. అది ప్యూర్ అదృష్టం. ఈ సినిమా చేస్తానని అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆయన బెస్ట్ విషెస్ చెప్పడం, ఆయన ఆశీర్వాదం ఇవ్వడం కూడా నా అదృష్టం. విష్ణు గారు, ఇటువంటి డివోషనల్ మూవీ చేసినప్పుడు, అదే భక్తరసం సినిమా చేసినప్పుడు కొంచెం నిష్టగా నియమంగా చేస్తాను. ఇందాకే మీరు బాడీ పర్సనాలిటీ గురించి నేను నాన్ వెజ్ తింటా అని చెప్పారు, ఓపెన్ అయ్యారు. అంటే మీరు అసలు మామూలుగా దేవుడిని పూజిస్తూ ఉంటారా? రోజులో మా ఇంట్లో పూజ చేయకుండా బయటకు వెళ్ళే ప్రసక్తే లేదు. మా నాన్నగారు అయితే 20-30 నిమిషాలు చేస్తారు, నేను ఒక 10 నిమిషాలు చేస్తాను. నాన్నగారు అలాగే పిల్లలు దైవ సన్నిధానానికి ప్రెసిడెంట్, ఆల్రెడీ చైర్మన్గా ఇప్పుడు 2 టర్మ్ నుంచి కంటిన్యూ అవుతున్నారు. ఆ వారసత్వం కూడా తీసుకుంటారా? అది ఎప్పుడో నాన్నగారు రిజైన్ చేస్తారు. కన్నప్ప 2 విష్ణు గారు సక్సెస్ అయితే పార్ట్ 2 కన్నప్ప 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దానికి ఏమైనా లింక్ అప్ ఏమైనా ఉందా? దాని పార్ట్ 2 ఎలా శివుడిలో లీనమైన తర్వాత ఇంకేం పార్ట్ 2 ఉంటుంది? అంటే శివుడు పంపించాల్సిందే, ఏదో ఫిక్షనల్ స్టోరీ రాయాల్సిందే మనం. హూ నోస్, ఐ డోంట్ నో.